హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే నిన్న మంత్రి కేటీఆర్ గారు కొంతమంది నిరుద్యోగులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొన్ని హామీలు అయితే ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తాం, నాది భరోసా, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్, వడివడిగా నియామకాలు భర్తీ చేస్తాం, గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచుతాం, పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, ఉద్యోగార్థులకు మంత్రి కేటీఆర్ హామీ, ఉద్యోగ నియామకాలపై గణాంకాలు వెల్లడి అని చెప్పేసి దీనికి సంబంధించి ఉద్యోగార్థులకి ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారితో సంభాషించారు. ఈ సందర్భంగా యువతీ యువకుల కన్నా ఓ మెట్టు కిందికే కూర్చున్నారు. ఈ సన్నివేశం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. కేటీఆర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాల తెల్లారి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి యువకులతో హైదరాబాద్లోని అశోక్ నగర్లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. అశోక్ నగర్తో పాటు పలు యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు కేటీఆర్ను కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపైన మంత్రి కేటీఆర్తో విస్తృతంగా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన కూలంకుషంగా చర్చించేందుకు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తెల్లారి 4వ తేదీన 10 గంటలకి అశోక్ నగర్లో ప్రభుత్వ ఉద్యోగార్థులతో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర యువకులకు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీకి రెట్టింపుకు పైగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పేసి మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతోనే తమపై విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయనైతే కోరడం జరిగింది. ఒక యువకుడిగా ఆ బాధ నాకు తెలుసు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఒక యువకుడిగా దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగిగా పనిచేసినటువంటి అనుభవం తనకున్నదని మంత్రి కేటీఆర్ ఉద్యోగార్థులతో అన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా దాన్ని సాధించేందుకు తర్వాత దాన్ని నిర్వర్తించేందుకు ఎదురయ్యేటువంటి సవాళ్లు సమస్యలను ఖచ్చితంగా తాను అర్థం చేసుకోగలుగుతానని చెప్పేసి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు యువకులకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది. ఇందులో భాగంగా జాబ్ క్యాలెండర్, ఆ వెంటనే నియామకాలు అని చెప్పేసి ఇక్కడైతే ఆయన మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలతో పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఒకవైపు తాము కల్పించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పట్ల సంతృప్తిగానే ఉన్నటువంటి మరిన్ని ఉద్యోగాలు పెంచాలన్న విద్యార్థుల సూచనల మేరకు గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తిగా ప్రక్షాళన కూడా చేసే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సుమారు 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఆయనైతే హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ గెలిస్తే మరి ఈ విధంగా చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇదే ఆర్టికల్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఉద్యోగార్థులకు త్వరలో మంచి రోజులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే అశోక్ నగర్లో యువతతో సమావేశం, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీని వేగవంతం చేస్తాం, గ్రూప్ 2 పోస్టులను మరింత పెంచుతామని చెప్పేసి ఆయనైతే హామీ ఇచ్చారు. ఇంకా ఎయిమ్స్ సంస్థలో 3,036 అవకాశాలని చెప్పేసి మనకు ఒక చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. తెలంగాణతో పాటు ఏపీ అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో పనిచేయడానికి నాన్ టీచింగ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి స్థాయి పోస్టులను భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి 555 పోస్టులు అయితే ఉన్నాయి. చాలా మంచి వేకెన్సీస్ ఇవి. ఇంకా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి 144 పోస్టులు, అలాగే హాస్పిటల్ అటెండర్కి సంబంధించి 417 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి 1 మంత్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంది. మనకి నెక్స్ట్ మంత్ 18th అండ్ 20th డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు.
సో దీనికి సంబంధించి మీరు 1 డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎయిమ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి aimsexams.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎల్సిఐలో మనకి ఇక్కడ 295 పోస్టులతో నవరత్న సంస్థల్లో ఒకటైనటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి 295 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెకానికల్ 120 పోస్టులు, ఎలక్ట్రికల్ 109 పోస్టులు, సివిల్ 28 పోస్టులు, మైనింగ్ 17 పోస్టులు, కంప్యూటర్ 21 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి బీఈ బీటెక్ లో 60% మార్కులతో పాస్ అయ్యి గేట్ 2023 అర్హత పొందినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 13 lakh per annum శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో గేట్ స్కోర్ కలిగినటువంటి వారు ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఫ్రెండ్స్ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులకి సంబంధించి నర్సరావుపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నెల 28వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే ఆ జిల్లా వారు పెట్టుకోవాలి. ల్యాబ్ అటెండర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 26 వేకెన్సీస్తో మనకి కుటుంబ వైద్యారోగ్య సంక్షేమ శాఖ తిరుపతి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నెల 28వ తేదీలోపు సో తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ఎస్బీఐ నుంచి 8773 పోస్టులతో జూనియర్ అసోసియేట్స్ అండ్ క్లర్క్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఐఐఎం విశాఖపట్నం నుంచి టీచింగ్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 1832 యాక్ట్ అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఏఎఫ్ క్యాట్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఎన్ఎల్సీ నుంచి 295 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 17 పోస్టులతో సివిల్ మెకానికల్ వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆర్సీబీలో రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నుంచి 7 పోస్టులతో టెక్నికల్ అసిస్టెంట్, రిజిస్ట్రార్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ టీసీఎస్లో 1.5 లక్షల ఉద్యోగాలకి సంబంధించి టీసీఎస్ ఎన్క్యూటీ అనేటువంటి రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఈ నెల 27వ తేదీలో అప్లికేషన్స్ పెట్టుకుంటే డిసెంబర్ 9 నుంచి మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ మనకి జనవరి 14వ తేదీన మరొక రిక్రూట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎవ్రీ మంత్ ఈ టీసీఎస్ ఎన్క్యూటీ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇది పెయిడ్ ఎగ్జామినేషన్ ఇది. సో మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి దీనికి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా 40,000 మంది కావాలి అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి సంబంధించి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి బిఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీ అనుభవం లేకుంటే కష్టమే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రతిరోజు మన ఛానల్లో తెలంగాణలో వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ ఫాలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.